ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రైతాంగం ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. కృష్ణా నదీ జలాల ఉపయోగంలో కానీ, గోదావరి నదీ జలాల ఉపయోగంలో కానీ 10 ఏళ్ల పాటు గతంలో అధికారంలో ఉన్న పెద్ద మనుషులు చిత్తశుద్దితో, కమిట్మెంట్ తో, మరి సిన్సియారిటీతో ఇరిగేషన్ పనులు చేస్తుంటే ఈ రోజు మనకు వచ్చే కష్టాలు రాకపోయింది. అయినా సరే మీకు ఒకటి చెప్పాలి, మరి ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ కోఆర్డినేట్ చేసి మేమున్న ఈ 2 పంటల్లో ఖరీఫ్, రబీ, ఓకే, వానాకాలం, యాసంగి 2 పంటలు కలిపి తెలంగాణ రాష్ట్రంలో 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించారు. అఫీషియల్ గా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్ నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని వాళ్ళు ప్రకటన కూడా చేశారు. ఓకే, ఇది తెలంగాణ 10 ఏళ్లు వాళ్ళు ఉన్నప్పుడు కాలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల కంటే ఎక్కువ, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ ఈ వానాకాలం, యాసంగి పంటలు కలిపి మేం ప్రభుత్వం వచ్చిన తర్వాత 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి రైతులందరికీ మేలు చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కింది. అదేవిధంగా నిన్న మొన్న మీరు చూసినారు, 9,000 కోట్ల రూపాయలు రైతులకి నేరుగా వారి అకౌంట్ లో రైతు భరోసా కింద కూడా ఇవ్వడం జరిగింది. 12,000 ఎకరాల చొప్పున ప్రతి పంటకి 6,000 ఎకరాల చొప్పున మా ప్రభుత్వం జమ చేసిన విషయం కూడా మీరు అందరూ గమనించారు. ఇప్పుడు కృష్ణా, గోదావరి నదీ జలాల విషయానికి వస్తే, అసలు గోదావరి నదీ జలాల్లో అసలు ఈ పనకచర్ల వివాదం ఈ ప్రసక్తే ఉండకపోయేది. గతంలో గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే, దేవాదుల పూర్తి చేసి ఉంటే, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే, సీతమ్మ సాగర్ బ్యారేజ్ పూర్తి చేసి ఉంటే, సమ్మక్కసార నుంచి ఆయకట్టుకి ఇచ్చుంటే, ఆ గోదావరి నది మీద గౌరవెల్లి పూర్తి చేసి ఉంటే, తుమ్మడేటి పూర్తి చేసి ఉంటే, అసలు ఈరోజు ఈ పనకచర్ల వివాదమే లేకపోయేది. వాళ్ళు ప్రాజెక్టు కట్టలేదు కాబట్టి ఆ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈ రోజు వాళ్ళేదో ఉల్టా చోర్ పూర్తి అసంతృప్తి నేను వెల్లడిస్తున్నాను. నేను ఈ స్కీమ్ నిర్మాణాల కోసం ఇప్పుడు 3సారి రావడం, ఇక్కడ రావడం కూడా అంత ఈజీ కూడా కాదు. ఒక హాఫ్ డే రావడం. ఇది నేను మళ్ళా వచ్చే అవసరం లేకుండా మీరు పనులు పూర్తి చేయాలని చెప్పి నేను చేస్తున్నా. లేకపోతే మేము కూడా చర్యలు ఉంటే చెప్తూ నేను బయలు చెప్తాను. చాలా స్లోగా వర్క్ నడుస్తుంది. మీరు పోయినసారి వచ్చి చూసిన దానికి ఈనాటికి పెద్ద ప్రోగ్రెస్ లేదు. ఓకే, ఇప్పుడు నేను ప్రత్యేకంగా సిడిఓ కూడా ఎందుకు రమ్మనంటే, మీకు ఇక్కడ డిజైన్స్ విషయంలో ఏమన్నా ఉంటే వారు చూసుకుంటారు. మీరు ఎవరో చిన్న పిల్లగాని పెట్టిడా ఒక ఏదో ఆశాభాషిగా చేస్తే కుదరదు. ఇక్కడ సరిగ్గా మీకు మేనేజర్ కూడా లేడా, ఏదో చిన్న పిల్లగాని పెట్టిండు మోతే నుంచి ఆయన చూస్తారా? ఓకే, మీరు సైమల్టేనియస్ గా హెడ్ వర్క్స్, సైమల్టేనియస్ గా పైపులు లేట్ చేయడం, అన్ని సైమల్టేనియస్ చేస్తే మీరు ఏదో వచ్చిపోయినప్పుడు ఏదో ఒక డేట్ మీద చెప్తారు. ఇప్పుడు నేను జూన్ లో వచ్చిన కాబట్టి అక్టోబర్ అంటున్నారు, నేను జనవరిలో వచ్చినప్పుడు జూన్ అన్నారు. ఓకే, ఇది ఈసారి అయితే కుదరదు. శ్రీనివాస్ గారు, మీ బాస్ లో కూడా చెప్పండి, ఇది చాలా సీరియస్ ఉంటుంది. ఇప్పుడు వేగవంతంగా నడవాలి, క్వాలిటీ పని ఉండాలి, ఇది ఇమీడియట్ గా పూర్తి కావాలి.
ఓకే, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం ఉందా సిఐ గారు? అధికారుల మీద చర్యలు ఉంటాయి, కాంట్రాక్టర్ మీద చర్యలు ఉంటాయి. నేను మళ్ళా రానవసరం లేదు. ఇది మళ్ళా ఇనాగరేషన్ కోసం దీన్ని పారించడానికి ఇక్కడికి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.